హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెన్నెల. టుడే గోంగూర చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను, చూసేయండి. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ పులావ్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్కి మసాలా అయితే పట్టించేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే చికెన్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. మీరు క్వాంటిటీని చూసి స్పైసెస్ ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ కి మసాలా బాగా పట్టాలంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మాక్సిమం 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ని. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మసాలా అయితే బాగా పట్టేసింది చికెన్ కి. ఇలా కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్ వరకు గోంగూర తీసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. ఈ గోంగూరని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. గోంగూరలో వాటర్ అనేది వేయకూడదు. ఈ గోంగూర ఆకులోనే వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. ఈ వాటర్ తోనే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను అసలైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఈ గోంగూరలోనే వాటర్ వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా మగ్గించుకుంటే చాలు. ఇప్పుడు బిర్యానీ చేయడానికి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం. 3 స్పూన్స్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక చెక్క, 2 మొగ్గలు, అలానే 1 బిర్యానీ ఆకును వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగాక ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. అలాగా కలుపుకున్న తర్వాత 4 చిల్లీ పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. మరోసారి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలి. బాగా ఉడికించుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని. మినిట్స్ తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన మొత్తం పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర ఆకును మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఈ గోంగూర ఆకు మొత్తాన్ని చికెన్ లోకి బాగా కలుపుకోవాలి. దీన్ని 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడే మనం పక్కన రైస్ ని అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఆ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే దాంట్లో 1 స్పూన్ సాల్ట్ ని అయితే వేసుకొని బాగా రైస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ని ఈ విధంగా అయితే బాగా వేసుకోవాలి పైన, చికెన్ పైన. అలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి పైన. అలాగే కొన్ని జీడిపప్పునైతే డెకరేషన్ గా వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర లీవ్స్ ను కూడా యాడ్ చేసుకున్నాను. వీడియో ఎడిటింగ్ లో అయితే పోయింది. ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని పైన బరువుగా ఉండేది ఏమైనా వస్తువు పెట్టుకుంటే లోపల ఉండే స్టీమ్ మొత్తం బాగా దాంట్లోకే ఉంటుంది, బయటికి రాదు. ఇలా ఒక 5 మినిట్స్ చాలు. బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూసేద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి, ఎంతో కలరిష్ గా ఉంది బిర్యానీ. ఈ బిర్యానీని బాగా కలుపుకోవాలి. కింద ఉండే చికెన్ మొత్తాన్ని ఈ అన్నంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ అయితే చేసేసుకుందాం. ఈ గోంగూర చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను గోంగూర చికెన్ పులావ్ని. చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. మీరు మీ ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.